నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ఈ దిన ధ్యానం కొరకు చదువుకుందాం. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున పురాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, అపోస్తుల కార్యము ఈ గ్రంథమును లూకా అనేటువంటి డాక్టర్ గారు రాశారు. లూకా అనేటువంటి ఆయన యూదుడు కాదు, ఇశ్రాయేలు సంతతివాడు కాదు, అందుకని యేసుప్రభు శిష్యుల్లో చేరినవాడు కూడా కాదు. ఒక అన్యుడు, వైద్యుడు లూకాసు వార్తను, అపోస్తుల కార్య గ్రంథాన్ని రాశాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా క్షుణ్ణంగా తెలుసుకొని జాగ్రత్తగా వ్రాయటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈ యొక్క 27వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఓడ ప్రయాణాన్ని గురించి వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారి దగ్గర లూకా చాలా కాలము శిష్యుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి అపోస్తలుల ద్వారా దేవుని సంగతులు తెలుసుకొని లూకాసు వార్తను, అపోస్తల కార్యమును రాశాడు. అయితే ఈ యొక్క ఓడ ప్రయాణాన్ని గురించి ఈ 27వ అధ్యాయంలో చాలా అద్భుతమైన సంగతులు వ్రాయబడ్డాయి. సముద్రము అనేది లోకాన్ని చూపిస్తుంది. ఆ సముద్రములో ప్రయాణించేటువంటి చిన్న చిన్న దోణెలు, నావలు, పడవలు, ఓడలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మానవ కుటుంబాలను, మానవ సమూహాలను, మానవ వంశాలను, సంఘమును కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒక ఓడ బయలుదేరింది. ఈ ఓడలో ఎవరున్నారంటే ఓడ నాయకులు, అలాగే రోమా సైన్యాధిపతులు, శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కింద కొంతమంది సైనికులు ఉన్నారు. ఒక 300-400 మంది ఖైదీలు ఉన్నారు. ఆ ఓడలో ఎవరున్నారు? ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక ఖైదీగానే ప్రయాణం చేస్తున్నాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఈ ఓడ ప్రయాణం అనేటువంటిది ప్రారంభించిన తరువాత ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓడ ప్రయాణం అని చెప్పానంటే నేను ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకం అనే సముద్రంలో నా జీవితము ఒక చిన్న దోణె, నా కుటుంబము ఇంకొంచెం పెద్ద దోణె, నాగులుపులపాడ గ్రామము ఇంకొంచెం పెద్ద ఓడ, సంఘము ఒక పడవ అని నేను భావించుకొని ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నాను. మీరు కూడా అలా అర్థం చేసుకుంటే మీకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో, లేకపోతే నిద్రపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ఈ భూమి మీద మనిషి యొక్క జీవిత యాత్రలో ఓడలకు మానవ జీవితానికి చాలా సంబంధం ఉంది. ఓడకు మానవ జీవితానికి చాలా సంబంధం ఉంది.
ఈ యొక్క ఓడ అనేటువంటిది మొదట మనకి ఆదికాండంలో కనిపిస్తుంది. ఆదికాండంలో ఓడ కనిపించినప్పుడు మరి అప్పుడు ఓడ యొక్క టెక్నాలజీ కానీ లేకపోతే దాన్ని నిర్మాణం చేసేటువంటి పద్ధతులు కానీ ఎవరికి తెలియదు. మరి నోవా అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు కోరుకొని ఓడకు డిజైన్ చేసింది ఆయనే. ఓడకు డిజైన్ చేసింది ఆయనే. ఆ యొక్క ఓడకు మరి ఎత్తు, పొడవు, వెడల్పు, కొలతలు అన్నీ కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసింది ఎవరు చెప్పాలా? దేవుడు నోవాహుకి చెప్పాడు. దేవుడు చెప్పినది యావత్తును నోవాహు చేశాడు. అంతే. ఇప్పుడు ప్రణాళిక ఎవరిది? దేవునిదే. కాబట్టి తల్లి గర్భంలో కూడా మనల్ని చేసేటప్పుడు దేవునికి ఏముంటుంది చెప్పాలా? ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు పేకా రమేష్ ఉన్నాడు. రమేష్ తల్లి గర్భంలో రూపించబడక మునిపే రమేష్ ఎన్ని సెంటీమీటర్లు ఎత్తుండాలి, ఎన్ని సంవత్సరాలు సన్నగా ఉండాలి, ఎన్ని సంవత్సరాలు లావు రావాలి, ఆ లావు ఎంతకాలం ఉండాలి, పొట్ట ఎంతకాలం ఉండాలి, అది ఎప్పటికీ తగ్గాలి, తర్వాత మరి నెత్తి మీద జుట్టు మరి ఏ కాలానికి ఎన్ని వెంట్రుకలు ఉండాలి, ఎన్ని ఊడిపోవాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయా లేవా? విశ్వాసాన్ని బట్టి నేను చెప్తున్నా. నా విషయం అయితే దేవుని ప్రణాళికలో ఉంది. మీది మీ ఇష్టం. ఉందనుకోండి, లేకపోతే లేదు. నాది నా ఇష్టం అనుకుంటే చేసేది ఏం లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశము ఉంది. అది గనక మనము గుర్తించి మన సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, మన కుటుంబాన్ని అప్పగించుకున్నప్పుడు, ఆయన కృప మనలను నడిపిస్తుంది, ఆయన కృప మనలను బలపరుస్తుంది, ఆయన కృప మనలను గమ్యాన్ని చేరుస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి ఓడలు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు గమ్యానికి చేరే వరకు క్షేమముగా వెళతాయా లేదన్నటువంటి డౌట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆటో ఎక్కితేనే ఆటో సక్రమంగా ఒంగోలు దాకా పోయిద్దా పోదని డౌట్ ఉంటుంది మనకి. ఎందుకోసం చెప్పానంటే, ఏ వాహనమైనా కూడా మనిషి ద్వారా నడిపించబడుతుంది. మనిషి పరిమితి కలిగిన తెలివి కలిగి ఉన్నాడు, పరిమితి కలిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మనిషికి అన్నీ కూడా పరిమితి కలిగి ఉన్నాయి. దేవుడు మాత్రమే అపరిమితుడు. దేవుడు మాత్రమే సరిహద్దులు దాటి నీ యొద్దకు రాగలడు, సరిహద్దులు దాటి నీకు సహాయము చేయగలడు. అయితే ఆ రీతిగా దేవుని యొక్క శక్తి ద్వారా నీవు కాపాడబడాలనుకుంటే, దేవుని యొక్క సహాయమును పొందుటకు మనం పెట్టాల్సిన పెట్టుబడి ఏంటని చెప్పానంటే, ఆయన మాట విని ఆయన చిత్తం చేయడానికి మన ప్రవర్తన అంతటి యందు చెప్పాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. పోయిన వారు చెప్పినటువంటి వాటిలో మధ్యలో మాట చెప్పాను నేను. ఇప్పుడు మీకు నేను బుద్ధిమంతుడను అనుకోవద్దు. నువ్వేం చేయాలా? యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన కృప నిన్ను తీసుకుని వెళుతుంది. ఇశ్రాయేలు ప్రయాణాన్ని గురించి అద్భుతమైన విషయాలు నెహెమ్యా కూడా వ్రాస్తూ వచ్చాడు. చాలామంది రాశారు కీర్తనలో కూడా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవా పక్షిరాజువై నీ రెక్కల మీద నన్ను మోసుకొచ్చేవయ్యా అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మనం ఏమంటాం, ఇశ్రాయేల్లో ఉంటే ఆ ఇసుక తుప్పల్లో, ఆ రాళ్ళల్లో, ఆ లోయల్లో మేమైతే ప్రయాణం చేసింది ఆయన రెక్కల గడుగురు వచ్చి రెక్కల మీద ఎక్కించుకున్నాడు మమ్మల్ని అని అంటాం మనం అయితే. అంటే 40 సంవత్సరాల ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి బైబిల్ ఏమైనా రాయబడిందంటే, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు వారు తెగలేదు, వారి బట్టలు మాయలేదు. అంటే చూడండి, కాళ్ళు వాయకుండా, చెప్పులు తెగిపోకుండా, బట్టలు మాయకుండా ఇప్పుడు మనం దేంట్లో ప్రయాణం చేస్తే వెళ్ళగలం? చెప్పండి. ఆటోలో పోయినా,
ఆటోలో ఉండి దుమ్మంతా అంటుకుంటుంది, అలసిపోతాం. బస్సు ఎక్కినా మన ప్రకాశం జిల్లా బస్సులన్నీ ఒంగోలు ఎద్దు నెక్కిపోతే అట్టుంటుంది, అట్టాగే ఉంటుంది. మరి మన యొక్క బట్టలు మాయలేదంటే చెమట పోయలేదు అర్థం అన్నమాట. అంటే మరి ఒక రకం చెప్పాలంటే ఫ్లైట్లో కానీ, లేకపోతే ఏసీ కారుల్లో కానీ, లేకపోతే ఏసీ ఓల్వో బస్సుల్లో పోతే కానీ కొంచెం అయినా కూడా అలసి వచ్చింది మనకి. కానీ ఆ భయంకరమైన ఎడారిలో దేవుడు వారిని తీసుకొచ్చిన విధానాన్ని వర్ణిస్తూ భక్తుడు అన్నాడు, పక్షిరాజువై నీ రెక్కలపై, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే, యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు ఎదుట ఎర్ర సముద్రం అనేది పాయలైపోయి ఆరిన నేల మీద నడిచారంటండి వాళ్ళు. ఆరిన నేల మీద నడిచారు. నీళ్లు గోడల్లాగా ఉన్నాయండి. ఆదరి నీళ్ళు ఎలా ఉన్నాయి? దేవుని కాపుదల మీద నమ్మకం ఉంచేవాళ్ళు, దేవుని మీద ఆధారపడే వాళ్ళకి అది తెలుస్తుంది, లేకపోతే ఎవరు తెలియదు. అందుకని అన్నాడు, పక్షిరాజు అయ్యి నీ రెక్కలపై మోసేవయ్యా అని చెప్పానని. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్లు పైనెక్కించుకొని మోసావు, లోపలికి పెట్టుకొని దాచుకున్నావు. ఇది దేవుని యొక్క కాపుదల. అయితే ఓడ ప్రయాణాన్ని గనక మనం చూస్తే, ఈ లోకంలో మనం పుట్టి పెరుగుతున్నప్పుడు జీవితంలో అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మనం పిల్లలుగా ఉన్నప్పుడు కొంతమందిని మనం తంతాం, కొంతమంది ద్వారా తన్నించుకుంటాం. కొంతమందిని గిచ్చాం మనం, కొంతమంది మనల్ని గిచ్చారు, ఏడిపించారు. ఇవి జరుగుతాయి. అంటే నువ్వు కొడతా ఉంటే ఆంతని ఎవరు కొట్టించుకోరు, ఎవరొకరు నిన్ను మళ్ళీ కొడతారనమాట. అంటే మరి వాతావరణం కూడా నీ జీవితంలో నువ్వు చేసేవాటికి మొత్తానికి కూడా అన్నీ కలిసి రావు, కొన్ని ఎదురుగా వస్తాయి. ఈ యొక్క ప్రయాణంలో మీరు ఒక మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ 27వ అధ్యాయంలో ముందుగా మీరు ఒక మాట చదవండి. ఏంటంటే 4వ వచనం, అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడను నడిపించితిమి. ఏ గాలి? ఎదురుగాలి. ఎదురుగాలి. తర్వాత 14వ వచనం చదవండి. కొంచెము సేపు అయిన తర్వాత ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి వచ్చును, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. గాలికి కొట్టుకొని పోతిమి. తర్వాత 18వ వచనం చదవండి. దీన్ని కొంచెం తగ్గించండి కొద్దిగా. పైన యాంపుల పేరులో ఒక వాల్యూమ్ ఉంటుంది, అది కొంచెం తగ్గించండి సరిపోయింది.
దీనిలో ఎవరు లేరు అక్కడ. సరే ఎట్టొకటి పంపించండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలు చాలు, ఏదో ఒకటి అంతే కదా. ఇప్పుడు వండి పెట్టేవాడు ఇంట్లో లేనప్పుడు మంచిలు పోసుకొని పచ్చడి వేసుకుని ఏదో ఒకటి తినాలి కదా. ఆకలి కాడ భరించుకుంటాం. సరే అర్థం చేసుకోండి. 18 వచ్చిన చూద్దాం. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరు. చాలు చూడండి. ఎదురుగాలి ఏమో ఊరకలోను అని, పెనుగాలి, ఎదురుగాలి, పెనుగాలి, మిక్కిలి పెద్దగాలి. ఈ 3 రకాలైనటువంటి గాలుల గురించి మీరు ఆలకించండి, అర్థం చేసుకోండి. ఈ గాలి కూడా నిద్రొస్తే నిద్రపోండి, దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా. చూడండి, ఎదురు గాలి కొడుతుందంట వాళ్ళకి. ఆ ఓడ ప్రయాణం అనేది మొదలుపెట్టిన తర్వాత ఎదురుగాలి కొడుతున్నప్పుడు ఎదురుగాలిని తప్పించుకోవడానికి కుప్రా అనేటువంటి ఒక ప్రాంతము చాటుకు నడిపించగలిగారంట. అంటే ఎదురుగాలి కొట్టేటప్పుడు ఆ ఎదురుగాలి తప్పించుకోవడానికి చాటుకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. చాటుకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఏంటి చాటు? ఏమా, నీ జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యలో నువ్వు కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సమస్య నీకు ఎదురైనప్పుడు, ఆ సమస్య నుంచి విడుదల పొందడానికి ఏదో ఒక చిన్న ఆదరణ నీకు దొరికిందనమాట. మీ మేనమావో, మీ యొక్క పెద్దయ్యో, చిన్నయ్యో, పెద్దమ్మో, చిన్నమ్మో, లేకపోతే ఎవరో మీ తోడబుట్టినోడు ఎవడో ఒకడు మీ ఆ సమస్యలు మీకు అడ్డుపడ్డారు. అంతవరకు బాగానే ఉంది. ఇక తర్వాత ఏమొచ్చింది జీవితంలో? పెనుగాలి. ఈ మాట మీరు పలకండి. ఏ లోను? సబ్సిడీ లోను. చెప్పండి, చదవండి. ఊరకు లోను. ఏ లోను? ఊరకు లోను. అంటే అర్థం చెప్పానంటే ఈదురుగాలి అని అర్థం అనమాట. ఏం కాలది? ఈదురుగాలి. అందుకే ఈ యొక్క ఈదురుగాలి తుఫాన్లప్పుడు వస్తుంది అనమాట. అది మరి గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని చెప్పాను అనమాట. ఈదురుగాలు చెప్పండి, మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడడానికి అవకాశము ఉండదు. చెట్లు ఉండవు, ఇళ్ళు ఉండవు. ఇది భయంకరమైనటువంటి ఈదురుగాలి. ఈదురుగాలి కొట్టేటప్పుడు ఏం జరిగిందని చెప్పానంటే, ఆ 15 వచనం, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున. చూడండి, ముందే ఎదురుగాలి వస్తే ఏం చేశారు? చక్కగా చాటుకు నడిపించుకున్నారు. ఇప్పుడు వెనకపోవడానికి లేదు, ముందుకు పోవడానికి లేదు, సాటుకు పోవడానికి లేదు, ఏ సాటు లేదు. ఇక ఇప్పుడు పరిస్థితి చదవండి. ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. గాలికి అంటే అర్థం ఏంటో చెప్పానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మనము ఒక నిర్ణయం చేసుకుంటాం. ఎందుకంటే ఏదారు కనపడినప్పుడు సరే కానీ అంతవరకు అయితే కానీ ఏం చేస్తాం? చేసేది అంటే ఆ గాలి కొట్టినప్పుడు దాంట్లో పడి మనం కొట్టుకొని పోవటం తప్ప ఇక చేసేదేమి అర్థమవుతుంది మీకు? ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ గాలి వచ్చినప్పుడు చెప్పండి, పెనుగాలి అని చెప్పానంటే అది ఒక పక్క నుంచి కొట్టదు. అది అర్థం చేసుకోండి. ఇటు నుంచి కొడుతుంది కదా, ఇటు తిరిగితే ఇటు నుంచి కొట్టింది, అటు తిరిగితే అటు నుంచి కొట్టింది అనమాట. నకమకాలు కొడుతుంది అంటున్నాం మనం. అర్థమవుతుంది మీకు? మీరు ఇప్పుడు ఒక తుఫాన్ సిచ్యువేషన్ని ఊహించుకోండి. కొన్ని సమస్యలు నీ జీవితం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, నా జీవితం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నకమకాల గాలి కొడుతుంటుంది. ఎటు తెప్పించుకోవాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, అసలు ఏమి కనపడదు నీకు. అది చెప్పానంటే ఇదే గాలి ఒకరోజు యాకోబు మీద కొట్టింది. ఎవరి మీద? యాకోబు మీద కొట్టింది. నాకేం అర్థం కావట్లేదు. తన కుమారుని పిలిచి, ఆహారం అయిపోయిందిరా, ఐగుప్తుకి వెళ్ళండి. వాళ్ళు అంటున్నారు, బెన్యామీను పంపిస్తే వెళ్తాం, ఎందుకంటే బెన్యామీను తేకుండా మేము వెళితే ఆ రాజు మా దగ్గరికి రావద్దన్నాడు. యాకోబు అంటున్నాడు, ఏంటిరా నాకు ఈ పరిస్థితి,
యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా. అంటే షిమియోను అనేటువంటి వ్యక్తిని ఐగుప్తులో బంధించారు అని చెప్పారంటే యాకోబు నమ్మట్లా. ఎందుకంటే వీళ్ళు నమ్మదగిన వారు కాదు. వీళ్ళెవరు? నమ్మదగిన వాళ్ళు కాదు. అందుకే యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోతారు, మళ్ళీ వాడి బట్టలు ఇదిగో రక్తంతో నేను తెస్తారు, మీరు నాకు భయం వేస్తుంది అనేటువంటి పరిస్థితి అనమాట. యాకోబు ఏడ్చి 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 ఒక పని చేశాడు. ఆ రాజు ఎదుట, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు మీకు దయచూపును గాక, ఇక్కడ నుంచి కొన్ని శ్రేష్టమైన పదార్థాలు తీసుకొని పోండి. ఒకవేళ నేను పుత్రహీనుడనైతే, చెప్పండి చెప్పండి, పుత్రహీనుడనైపోతా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ గాలిలో నేను ఎటు కొట్టుకొని పోవాలంటే చెప్పాలి మీరు, అటే పోని అంటే ఈ గాలికి ఎదురు నడిచే ఓపిక నాకు లేదు, ఈ గాలికి ఎదురు వెళ్ళే పరిస్థితి లేదు, ఈ గాలిని తప్పించుకొని చాటుకెళ్ళే అవకాశం కూడా లేదు, ఈ గాలి తప్పించుకొని చాటుకెళ్ళే అవకాశం కూడా లేదు. నా ప్రియ స్నేహితులారా, మనిషి జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. అంతా నా కంట్రోల్లో ఉంటుంది. నేను 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 అనుకుంటాం మనం. ఇది పిచ్చి భ్రమ. నా ప్రియ స్నేహితులను అర్థం చేసుకోండి. నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు ఒకానొక సమయంలో నీకు ఏది కనిపించదో వచ్చిన సమస్యలో కొట్టుకొని ఆ సమస్యని నీ ఎక్కడ తీసుకుని వదిలేస్తే అక్కడికి వెళ్ళటం తప్ప ఇంక చేసేదేమీ ఉండదు. అందుకోసం ఈ భాగంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియ స్నేహితులు చదువుతున్నాను మళ్ళా 16వ వచనం. తరువాత కవుదా అనబడిన యొక్క చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట బహు కష్టమాయను. మనం ఉన్నటువంటి ఆ పడవను భద్రపరుచుకోవడం బహు కష్టతరం అయిపోయిన తర్వాత దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసి కొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపి వేసి కొట్టుకొని పోవటమే. ఇక ఏ ప్రయత్నం మనం చేయలేం. నా ప్రియ స్నేహితులారా, కారణం ఏంటి? ఈ ప్రయత్నంలో ఒకనొక సందర్భంలో ఏం చేశారంటే, ఎదురుగాలి పెనుగాలైంది, పెనుగాలి పెద్దగాలైంది. ఏమైందమ్మా? మనం అంటాం, ఎక్కడయ్యా దేవుడు, ఎక్కడా దేవుడు? ఏంటి పరిస్థితి, ఏంటి కుటుంబం, నా పరిస్థితి ఎందుకు ఇలా జరిగిపోయింది అనేది మన ప్రశ్న. నా ప్రియ స్నేహితులారా, ఆ ఓడ రోజుకి ఎంత ప్రయాణించాలో, ఎక్కడికి ఎలా వెళ్ళాలో దానికి కూడా దేవుని ప్రణాళిక ఉందని నమ్ముతాను నేనైతే. అయితే ఆ రోజు ఓడను కాపాడుకోకపోతే వారు చచ్చిపోతారు, ఓడను కాపాడుకోకపోతే వారు చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చెప్పానంటే, ఓడలోని సరుకులన్నీ, ఆ మాట చదవండి, 3వ దినమందు చేతులారా అంటే ఏమా, వాళ్ళు కష్టపడి, వాళ్ళు సంపాదించుకొని, వాళ్ళు దాచిపెట్టుకొని ప్రయాణం కొరకు సిద్ధపరచుకున్న సరుకులన్నీ ఓడలో చెప్పానంటే, ఓడలో ఒక 500 మంది ప్రయాణం చేస్తే 500 మందికి ఒక సంవత్సరంన్నర పాటు సరిపడే ఆహారం ఉంటుంది దాంట్లో. ఇక ఎంత సామాగ్రి ఉంటుందో అర్థం చేసుకోండి. 3వ నాడు ఏం చేశారు అంటే, ఎదురుగాలి, పెనుగాలి, పెద్దగాలి, 3 రౌండ్లు అయిపోయింది. ఇక చేసేది లేక చేతులారా తమ చేతులతో సామాగ్రి మొత్తం సముద్రంలో పడేయటం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో మొత్తం అన్ని పడేసి అందరూ కూడా ఓడలో ఉన్నటువంటి వారు చావు కోసం ఎదురు చూస్తున్నారు. దేనికోసం? చావు కోసం. ఎవరు ఏమీ తినట్లా, ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లా, ఎవరు చూసినా కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి
ఒకటి ఎదురుగాలి, పెనుగాలి, పెద్దగాలి, సరుకులన్నీ పడేశారు, ఏమీ కనబట్టలేదు. పగలకి రాత్రికి తేడా తెలియట్లేదు. కొన్ని దినములు ఎన్ని దినములో తెలియదు. నా ప్రియ స్నేహితులారా, నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీ జీవితం ఇలా ఉందేమో నాకు తెలియదు. కొన్ని దినాల నుంచి మీ జీవితంలో వెలుగుపోయిందేమో, మీకు సూర్యుడు కనపట్టలేదేమో, నక్షత్రాలు కనపట్టలేదేమో. సూర్యుడు అనగా యేసు ప్రభు, నక్షత్రాలు అనగా ఆయన దూతలు, సేవకులు. అర్థం చేసుకోండి, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ. ఈ మాట వాక్యం చెప్పేటప్పుడు సహోదరుడు బెంజమిన్ గారు ఉపయోగిస్తుంటే ఎక్కువగా బొత్తిగా అనే మాట. బొత్తిగా అంటే అర్థం ఏంటి చెప్పాలా? ఇక ఏ కోసైనా కూడా బ్రతుకుతామనే ఆశ లేదు. బొత్తిగా. ఇంకా పాస్టర్ గారు లేదు, దేవుడు లేడు, వాక్యం లేదు, సంఘము లేదు, ఏమీ లేదు. అంటే సూర్యుడు కనిపించట్లేదు, రాత్రి వేళ మన చుట్టూ కొద్ది గొప్ప చీకటి ఉన్నా కానీ నక్షత్రాలు కనపడతాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం కనపడట్లేదు? నక్షత్రాలు కూడా కనపడట్లేదు. ఎటువంటి అంధకారంలో ఉన్నారు, ఎటువంటి చీకటిలో ఉన్నారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చీకటిలో ఒకరి ముఖాలు ఒకరు కనిపించడం లేదు. ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఏంటి భయంకరమైన పరిస్థితి, ఎందుకు ఇలాగ సంభవిస్తుందని చెప్పానని దిగులుతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు మునిగిపోతామా, ఎప్పుడు చచ్చిపోతామా అని చావు కోసం ఎదురు చూస్తున్నారు. చావు కోసం ఎదురు చూసే ప్రయాణం అన్నమాట ఇప్పుడు అది. నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఇంకా కొద్ది గొప్ప తింటానికి ఉంచుకున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేదంటే, ప్రాణములతో తప్పించుకొందుమన ఆశ బొత్తిగా పోయిను, వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున. అంటే ఇంకా తిని ఎవరి కోసం బ్రతకాలి? కొద్ది గొప్ప ఓడలో ఆహారం ఉంది, ఇంకా తిని చెప్పండి అమ్మ, నా మాట అర్థం అవుతుంది మీకు? వాళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు? ఇంక తిని ఎవరి కోసం బ్రతకాలి? తిన్నా చనిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం. ఇక మాకు ఆశలు లేవు, మా జీవితానికి నిరీక్షణ లేదు. ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుద్ది? చచ్చిపోతే ఏమవుద్ది? ఎలాగ చనిపోతాం కదా. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో నా ప్రియ స్నేహితులారా, అక్కడ ఒక నక్షత్రం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నక్షత్రం పైకి లేచింది. ఆ నక్షత్రము పైకి లేచింది. పైకి లేచి నిలబడి అంటుంది, అయ్యలారా, అయ్యలారా, నా మాట వింటారా? ఇప్పుడైనా నా మాట వింటారా మీరు? ఇంతకుముందు నా మాట వినలేదు. పౌలు గారు బాధపడినటువంటి మాట మీరు చూడండి. ఆయన బాధపడినటువంటి మాట, క్రేతు నుండి బయలుదేరవద్దు అని చెప్పాడు. ఎక్కడి నుంచి? క్రేతు నుండి బయలుదేరవద్దు అని చెప్పాడు. ఈ సంగతి 9 నుంచి 14 లోపు ఉంటుంది అనమాట. బయలుదేరొద్దని చెప్పాడు. కానీ వారు పౌలు మాట వినలేదు. కాబట్టి ఓడకు ఎన్ని అవస్థలు సంభవించినా, అందరూ దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మాట వినకపోయినా మరలా మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, ఇంతకు ముందు దేవుని మాట సరిగా వినక మీరు లోబడలేదేమో, జీవితంలో కొట్టబడుతున్నారేమో, సూర్యుడైనను నక్షత్రములైనను అగపడకుండా అంధకారంలో ఉన్నారేమో నాకు తెలియదు. అర్థం చేసుకోండి, ఈరోజు తిరిగి దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
తర్వాత ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోవడానికి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. అమ్మా సహోదరి సహోదరుడా, భక్తి జీవితంలో కూడా నీవు విసిగి వేసారిపోయి ఇలాంటి అంధకారంలో ఉన్నానో తెలీదు. ఇప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాట, ఇప్పుడైనను మీరు ధైర్యం తెచ్చుకోండి. అంటే మీరు చావరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరేం చేయరు? చావరు. దేవుని సేవకునిగా దేవుని దూత ఆజ్ఞను బట్టి మీతో మాట్లాడుతున్నాను. అందరూ లేచి భోజనం చేయండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి విశ్వాసం అండి అది, ఏమి విశ్వాసం అది. ఓడలో ఉన్నటువంటి వారికి ఏమి లేదు చెప్పలా, ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా లేకపోయినా, అంటే ఏ మాత్రం కూడా బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకి ఆశలు లేనటువంటి వారి జీవితంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఖైదీగా ఉండి తిరిగి వారిలో ఆశలు పుట్టిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకింకా ఆశలు లేవను కొనగా నాశ నీవైతివి, ఆశలు తీర్చితివి, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివి, నాక భయమీచితివి. హల్లెలూయా యేసునాగా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. ఆ సందర్భంలో ఆయనను ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మిమ్మల్ని ధైర్యపరచడానికి దైవజనుడు వేడుకుంటున్నాడమ్మా, వేడుకుంటున్నాడు. లోబడనులని ప్రజల కొరకు యేసయ్య చేతులు చాపినట్టుగా దేవుని సేవకుడు వేడుకుంటున్నాడు. అమ్మా ధైర్యం తెచ్చుకోండి అయ్యా, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు నడిపిస్తాడయ్యా, దేవుడు విడిపిస్తాడయ్యా, దేవుడు లేవనెత్తుతాడయ్యా అని చెప్పి, తర్వాత నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నదని, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుని, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు, కానీ ఈ రోజున దైవ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడుచున్న మాటలు నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు సేవకుడి మాటలు కాదండి, ఈ సేవకుల మాటలు ఎందుకు పనికి వస్తాయి? దేవుని మాట. పౌలు అంటున్నాడు, దేవుని దూత రాత్రి నాతో మాట్లాడాడు, ఈ ఓడలో ఉన్న వారందరినీ నీకు ఇచ్చేస్తాను, నేను వారిని నువ్వు రక్షిస్తావు అని చెప్పాడు. నాతో దూత చెప్పిన మాట ప్రకారం జరుగునని నేను నమ్ముతున్నాను, జరుగునని నేను నమ్ముతున్నాను. తర్వాత నా ప్రియ స్నేహితులారా, అక్కడి నుంచి ఏం జరిగిందంటే 27 వచనం నుంచి 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూసి 20 బారల లోతని తెలుసుకునిరి. ఇంకా కొంత దూరము వెళ్ళిన తరువాత మరలా బుడుదు వేసి చూసి 15 బారల లోతని తెలుసుకునిరి. అప్పుడు రాతి తిప్పలు గల చోటు పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసినప్పుడు ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అనివిలో నుండి లంగరు వేయబోనట్లుగా సముద్రములో పడవ దింపివేసిరి. అందుకు పౌలు,
వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతితో సైనికులతోనూ. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఓడ నావికులు ఏం చేశారంటే, ఓడ ఇక బయటికి వెళ్ళదు, తప్పించుకోలేము కాబట్టి మనం తప్పించుకొని ఓడను సముద్రంలో ముంచేద్దాం అనుకున్నారు. ఓడను సముద్రంలో ముంచేద్దాం అనుకున్నారు. తర్వాత ముంచేద్దాం అనుకున్నప్పుడు పౌలు గారు వాళ్ళతో అన్నాడు, పడవను ముంచేసి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, ఓడలో ఉంటేనే కానీ చెప్పండి మీరు తప్పించుకోలేరు. ఓడ విడిచిపెట్టి పోయినోళ్ళు పోతే మేము తప్పించుకుందామని మీరు అనుకుంటున్నారేమో, మీరేం చేయలేరు, చెప్పాలా, తప్పించుకోలేరు అని చెప్పాడు. తర్వాత వెంటనే ఏం జరిగిందంటే, సైనికులు పడవత్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. ఇక తర్వాత విషయం చదువుకోండి. అక్కడ నుంచి ఆ యొక్క సమయంలో ఓడ అటు ఇటు కొట్టుకుంటుంది, తల్లక్రిందులు అవుతుంది. అక్కడ ఒక పని చేశాడు పౌలు గారు. మరలా ఏంటని చెప్పానంటే 34 నుంచి, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ అమ్మ ఎన్ని రోజులు తినలేదు వాళ్ళు, చెప్ప ఎన్ని రోజులు, 14 రోజుల నుంచి ఏం తినలేదంటే. ఎందుకంటే తిని ఎవరి కోసం బ్రతకాలి అంటే, తిన్నా బ్రతికే అవకాశం లేదు కదా, కాబట్టి ముందుగా చచ్చిపోదాం. కాబట్టి ఏమీ తినలేదు. తర్వాత ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు. అంటే దేనికోసం కనిపెట్టుకున్నారు? చావు కోసమే. దేనికోసం? ఉపవాసంతో కనిపెట్టుకున్నారు, చావు కోసం. తర్వాత ఆహారం పుచ్చుకునుడని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకోవడానికి అందరినీ బతిమాలను దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకండి సేవకుడికి అంత ప్రయాస? ఎందుకండి పాస్టర్ గారికి అంత ప్రయాస? ఆలోచన చేయండి. సేవకుడు నోటితో మాట్లాడుతున్నాడు, మీ తలలో ఒక వెంట్రుకైనను నశింపదని నేను చెప్తున్నా, మీరు లేచి భోజనము చెయ్యండి, తప్పించుకుని పోవడానికి శక్తిని పొందుదామని చెప్పి వారందరూ అలాగే చూస్తున్నారు. పౌలు గారి మాట మీద నమ్మకము లేదు. ఇప్పుడు పౌలు గారు ఒక పని చేశారు. 35 వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి, ఎక్కడైనా కృతజ్ఞతాస్తుతి, ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఏమో, ఆ ఓడలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పాలా? పౌలు గారి స్థానంలో నేనుంటే ఏం చేసేవాడినంటే, ఏం దేవుడు అయ్యా నువ్వు, నాకేంది ఈ కష్టాలు ఏంది, అసలు నన్ను నువ్వు ఈ ఓడెక్కీయటం ఏంది, ఈ తల్లకిందులు అవ్వటం ఏంది అని చెప్పి నేను అసలు దేవుడి మీద అలిగి దేవుడిని తిట్టి నన్ను రభ చేసేవాడు. నేనైతే పౌలు గారు తల్లక్రిందులైపోతున్న ఓడలో ప్రజలందరూ కూడా చావుకు దగ్గరవుతున్న సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. దేవునికి నువ్వు ఎప్పుడు చెప్తావు తెలుసా కృతజ్ఞతాస్తుతులు? ఓడ మీద కాకుండా దేవుని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏ రేంజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే, నువ్వు ఎప్పుడు స్తుతిస్తావు దేవుణ్ణి? దేవుని మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి మీరు తింటారో తినరో అని ఆయన తింటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అందరూ ధైర్యము చెప్పాలి అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకునేది. అంటే నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వే దేవుని ఎరుగున్నావేమో, నీ పేటలో నువ్వే దేవుని ఎరుగున్నావేమో, నీ వీధిలో నువ్వే దేవుని ఎరుగున్నావేమో, నీ ఊరిలో నువ్వే దేవుని ఎరిగి ఉన్నావేమో. ఇలాగ దేవుని కొరకు నిలబడి ధైర్యము చెడి చావుకు దగ్గరైనటువంటి వారిని ధైర్యపరచగలవా? అది నా ప్రశ్న. ఇంకైపోయింది ప్రసంగమే. అంటే ప్రకృతి తలక్రిందులైన నీవు దేవుని బిడ్డవైతే, వాక్యంలో మాట 112 కీర్తనలో, యథార్థవంతులకు చీకటిలో చెప్పాలా
వెలుగు పుట్టును, వెలుగు పుట్టును. తన ప్రజలు తాగుటకు బండలను చీల్చి నీళ్ళిచ్చి దాహం తీర్చిన దేవుడు మనం ఆరాధించుచున్న దేవుడు. ఈ సందర్భంలో అందరూ తిని తృప్తి పొందారు. ఇక ఓడను మరలా వదిలేశారు. ఈలోపు ఏమైందంటే ఓడ ఒక ఇసుక తిప్పకెళ్ళి 2 సముద్రాలు కలుసుకునే స్థలం ఉంది ఒకటి. 2 సముద్రాలు కలుసుకునేటువంటి చోట ఓడ ఇసుక తిప్పలోకి వెళ్ళి ఇరుక్కుపోయి పగిలిపోతుంది, బద్దలైపోతుంది. సైనికులు ఏం చేశారు చెప్పానంటే ఖైదీలను మొత్తం చంపుదాం అనుకున్నారు. వాళ్ళు ఇది తప్పించుకొని పోకుండా లోపల ఉన్న ఖైదీలందరినీ చంపుదాం అనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు మీద దయ చూపించాడంట. ఎవరి మీద? సైనికుల యొక్క ఆలోచన కొనసాగనివ్వలేదంట. సైనికుల యొక్క ఆలోచన లేకపోతే పౌలు గారు కూడా చంపేసేవాళ్ళే, ఎందుకంటే ఖైదీగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు చూడండి నా ప్రియ స్నేహితులారా, అక్కడ 43వ వచనం, శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరిగిపోవలననియు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఇలాగో అందరూ తప్పించుకొని దరి చేరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలవాటుగా కాదు, విశ్వాసమును బట్టి ఛాలెంజ్గా చెప్తున్నా. కొన్ని దినముల నుంచి మీరు చీకట్లో ఉన్నారు నాకు తెలీదు, అంధకారంలో ఉన్నారు తెలీదు. మీరు అనుభవిస్తున్న ఎదురుగాలైనా పెనుగాలైనా పెద్దగాలైనా ఈ భయంకరమైన శోధనలో దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించి క్షేమముగా దరికి చేర్చునుగాక. ఆ కార్యమును చేయటానికి వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడని దేవునికి ఆమేన్ చెబుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇటువంటి కార్యములు చేయడానికి శక్తి కలిగిన వాడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ ఓడ అనుభవం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు సింపుల్గా చెప్పగలిగాను. మరి దేవుని యొక్క కృపను బట్టి నేను అంటున్నాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నీ ఎదురుగున్న సమస్య ఏ స్థాయిలో ఉన్నా సరే నిన్ను నేను గమ్యస్థానము చేరుస్తాను, నిన్ను నేను ఒడ్డుకు చేరుస్తాను. నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఈ సమయంలో అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. నేను ఎక్కువ బతిమాలను. నీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దినముల నుంచి ఏ చీకటిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, ఏ అంధకారంలో నీవు ఉన్నావో నాకు తెలియదు, ఏ శోధనల గుండా నీ జీవితం అనేది ప్రయాణిస్తుందో నాకు తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని నమ్ము. అయ్యా, నీ కృప ఏందో నమ్మికించడానికి నాకు సహాయం చేయి. నీ కృప మీద నమ్మకం ఉంచి జీవించడానికి నాకు సహాయం చేయమని అందరం కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నావు. మన విశ్వాస యాత్రలో, ఈ జీవిత ప్రయాణంలో పరిమితి కలిగినటువంటి మనము వచ్చే శోధనలు, శ్రమలు, నీ దగ్గరున్న డబ్బును ఉపయోగించి నువ్వు కొంత ఎదుర్కోవచ్చు. కానీ నీవు ఎదుర్కోలేని పరిస్థితులు వస్తాయి. ఆ ప్రవాహంలో నీవు కొట్టుకుని పోవటం తప్ప చేసేదే ఉండదు. కానీ నీవు ఎక్కడ వరకు కొట్టుకుని వెళ్ళావో అక్కడ నుంచి నిన్ను సంరక్షించడానికి యేసయ్య హస్తము చాలా పెద్దది. ఆయన చెయ్యి చాలా పొడుగ్గా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ, నీవెక్కడున్నావు నాకు తెలియదు, నీవు ఎంత దూరంగా ఉన్నావో తెలీదు, ఎటువంటి ఆశ లేని పరిస్థితిలో ఉన్నావు నాకు తెలీదు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సోదరుడు బెంజమిన్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. అందరం కూడా ప్రార్థనలో కలిసి ఏకీభవిద్దాం. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి దినమును మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అందరూ కూడా క్షేమముగా తప్పించుకొని గమ్యస్థానం చేరుకున్నారు. అందరూ తప్పించుకున్నారు. నీవెక్కిన ఓడ బద్దలైపోవచ్చు,
ఆయన నిన్ను క్షేమంగా తీసుకొచ్చే వరకు నువ్వు దిగొద్దు. నీవు దిగొద్దు నా ప్రియ దేవుని బిడ్డ. నీకై నీవు తప్పించుకుందామని నీవు అనుకుంటున్నావేమో, అది నీ వల్ల కాదు. దేవుని వైపు చూడు. నీ సమస్యను తొలగించి, అది ఏ స్థాయిలో ఉన్నా నీ సమస్య కంటే ఆయన కృప గొప్పది. నీ ముందున్నటువంటి శోధన కంటే దేవుని హస్తము పెద్దది. ఆయన మీద నీవు ఆధారపడు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయనకు నీ బిడ్డలను అప్పగించుకో. నీ సమస్యను ఆయనకు అప్పగించు. మనుషుల దగ్గర చెప్పి ఏడవద్దు. నీ కన్నీరు తుడవగలిగింది యేసు ఒక్కడే. ఆయన సన్నిధిలో మనము కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ప్రభు మనకి సహాయం చేస్తారు. ప్రార్థనలో కొనసాగుదాం. స్తోత్రం నాయన, స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన మీ దాసుని ప్రభా మీ పక్షమందు నిలుపుకొని ప్రభా నాయన విశేషమైనటువంటి మీ మాటలు మీరు బయలుపరిచినందుకు ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన మీరు స్తోత్రం నాయన బయలుపరిచి ప్రభా మమ్మల్ని ఇదిగో హెచ్చరించినందుకు మీ స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన నాయన ఇదిగో యొక్క మనుషుల యొక్క జ్ఞానము పరిమితి గలదని ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన అది కొంత మట్టికే నాయన పనిచేస్తూ ఉందని ప్రభా మీ యొక్క జ్ఞానము నాయన అపరిమితమైనటువంటి జ్ఞానము నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క నాయన ఈ యొక్క శక్తి సామర్థ్యములు ప్రభా నాయన నాయన వాటిని వివరించుటకు ప్రభా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మనుషుల యొక్క జ్ఞానము చాలదని ప్రభా మీరు మొదటగా ప్రభా నాయన మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో మా యొక్క నాయన ఇదిగో జ్ఞానానికి పరిమితి అయితే ఉంది, కానీ ప్రభా మీ యొక్క జ్ఞానమునకు ప్రభా నాయన పరిమితి అనేది లేదు ప్రభా. మీరు నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి నాయన మా జీవితాల్లో ఆ యొక్క ఓడ అనేటువంటి మా యొక్క జీవితాల్లో ప్రభా నాయన ఎన్నోటువంటి నాయన సమస్యలు నాయన మేము ఎదుర్కొంటున్నప్పుడు, శోధనలు మేము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రభా ఇదిగో తండ్రి నాయన పౌలు గారి లాంటి నాయన ఇదిగో తండ్రి దైవజనుణ్ణి ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీరు బయలుపరిచి ప్రభా ఆ ఓడలో ప్రభా 276 మంది ఉన్నటువంటి ఆ ఓడలో ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన వారందరినీ మీరు ధైర్యపరిచి ప్రభా కలిగినటువంటి శ్రమలో ప్రభా నాయన ఇదిగో తండ్రి మీ దాసుడు ప్రభా నాయన నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ప్రభా నాయన వారికి ఎప్పటికప్పుడు నాయన ఇదిగో తండ్రి నాయన సలహాలు ఇస్తూ ప్రభా నాయన ఇదిగో నడిపిస్తూ ఉన్నాడు ప్రభా. అలానే ప్రభా నాయన జీవము కలిగిన దేవుని సంఘమైనటువంటి సంఘాన్ని ప్రభా నడిపించడానికి దైవ సేవకులను ప్రభా మీరు జ్ఞానమిచ్చి ఆలోచనిచ్చి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంఘమనబడిన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన 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 ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభా నాయన మీరు హెచ్చరిస్తూ ప్రభా నాయన బిడ్డల కొరకు వారి భవిష్యత్తు కొరకు ఇదిగో ప్రభా ఆరోగ్యము నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు అవి ఏవైనప్పటికీ ప్రభా నాయన దేవునికి అప్పగించుకోమని ప్రభా నాయన ఇదిగో తండ్రి ఆ రక్షణ ఓడలో ఉంటేనే మీరు కాపాడబడుతురని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ రక్షణ ఓడలో ప్రభా ఉండాలని ఎంత మంది నాయన అలా తీర్మానించుకున్నారో, ఎంత మంది అలాంటి నాయన ఇదిగో తండ్రి హద్దులు దాటినటువంటి విశ్వాసము కలిగి ఉన్నారో ప్రభా వారందరినీ ప్రభా మీరు ఈ క్షణమందు చూస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో అందరూ కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా వారందరి పక్షంగా మీ ఆశ్చర్య కార్యములు అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభా. ఈ దినము ప్రభా దైవజనుడిని మీరు సంధించి ఈ నోటి బోరగా వాడుకుని ప్రభా మా యొక్క మనోనేత్రములు వెలిగించినందుకు, మాలో ఉన్న దుఃఖాన్ని ప్రభా నివారించినందుకు, సంతోషపరిచినందుకు, ఆ ఓడలో ఉన్న వారిని ధైర్యపరిచిన రీతిగా మా కుటుంబాలను, మమ్మలను, మా బిడ్డలను ప్రభా మా రక్త సంబంధికులను ప్రభా మీరు ఈ దినము ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన స్తోత్రాలు నాయన. ఇదిగో కొన్ని దినములు ఆహారం లేని పరిస్థితులు నాయన మాకు కలిగి ఉండవచ్చు, అయినప్పటికీ ఆహారం ఇచ్చి అన్న వస్త్రములు ఇచ్చి గాలి నీరు వెలుతురును సమృద్ధిగా పోషించి నాయన ఇచ్చి పోషించిన గొప్ప దేవుడా మీ స్తోత్రములు నాయన. సూర్యుడైనను నక్షత్రములైనను
దేవా, రానటువంటి పరిస్థితులు మా జీవితాల్లో అవును, చీకటి అవునయ్యా. ప్రభా కమ్మినప్పుడు అవును ప్రభా తండ్రి. నాయన ఏకువ వెలుగులతో ప్రభా అవునయ్యా, మమ్మల్ని దర్శించారు. విరాజిల్లినందుకు మీ స్తోత్రములు నాయన, మమ్మల్ని దర్శించారు. వెలిగిస్తున్నందుకు మీ అవునయ్యా, స్తోత్రములు తండ్రి. స్తోత్రం, మీ కృప స్తోత్రం ద్వారా మీరు నాయనా. సమస్తము జరిగించి నాయన ఇదిగో మీ నాయనా. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో అవును మీ బిడ్డల తండ్రి. పట్ల ప్రభా మీ ప్రణాళిక స్తోత్రం ఏమై ఉన్నదో మీరు నాయనా. నాయన ఈ దినము బయలుపరిచి స్తోత్రం నాతో నాయనా. మాతో మా అందరితో స్తోత్రం. మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ప్రభా. స్తోత్రం. ఇదిగో తండ్రి నాయన స్తోత్రములు మా యొక్క తండ్రి. కుటుంబాల్లో ఉన్నటువంటి అవును తండ్రి. అసమానతలన్నిటిని తొలగించండి తొలగించండి నాయన, నాయనా. వేదనలు తొలగించండి, తొలగించండి. దుఃఖమును నివారించండి ప్రభా. నివారించండి. ఆనందమును నాయన అయ్యా, దయచేయండి. దయచేయండి ఇదిగో యెహోవా ప్రభా. యందు భయభక్తులు గలవారి ఎడల స్తోత్రం నాయనా. మీ కృప నాయన విస్తారముగా అవును. ఉన్నదని ప్రభా అయ్యా, నాయన మీ కృపను మీరు ఆకాశము కుమ్మరించున్నారని కంటే ఉన్నతమైన ప్రభా మీ నాయన కృప. ఇదిగో తండ్రి నాయన స్తోత్రం మీరు బయలుపరుస్తూ నాయనా. ఉన్నారు తండ్రి. స్తోత్రం, నాయన మీ కృప నాయనా. ద్వారా సమస్తము నాయన మీరు అవును జరిగించుచున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రములు, ఈ 2021 స్తోత్రములు సంవత్సరంలో నాయనా. ప్రభా స్తోత్రములు ఇదిగో తండ్రి నాయనా. సంఘం పట్ల నాయన సంఘ కుటుంబాల పట్ల అవును. సేవా పరిచర్యల పట్ల మీరు చేస్తూ ఉన్న అవునయ్యా. చేయబోతూ ఉన్న మీ యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన అవునయ్యా. కార్యముల పట్ల స్తోత్రం. ప్రభా మేము స్తోత్రం విశ్వాసము నాయనా. కలిగి స్తోత్రం మా నాయనా. ముందుంచబడినటువంటి పరిచర్యలో ప్రభా అవును తండ్రి. మేమందరము పాలి భాగస్తులుగా ప్రభా అవునయ్యా. నడుచుకొని ప్రభా మా జీవితాలని సన్నిధిలో మీ అవును వాక్యపు తండ్రి. వెలుగులో సరిదిద్దుకోవడానికి మమ్మల్ని స్తోత్రం బలపరచమని నాయనా. సిద్ధపరచమని స్తోత్రం నాయనా. ముందున్న సమయం అంతటిని దీవెనకరముగా అనుగ్రహించి మహిం పొందమని అవును ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ప్రత్యేకమైన మీకు ప్రణాళికతో స్తోత్రం. మీరు నాయన మీరు అయ్యా. నాయన పుట్టించి ఉన్నారు గనక అవును తండ్రి. ప్రభా నాయన వారి పట్ల ప్రభా నాయన మీ మీ చిత్తము కృప చూపండి, నెరవేర్చండి. దయ చూపండి. ఎవరు అవును కూడా తండ్రి. ప్రభా నాయన స్తోత్రము నాయనా. అనాథులు కారు ప్రభా నాయన. ఆమేన్. అవును ప్రభా నాయన ఆమేన్. ఎవరు కూడా మేము అనాథులము స్తోత్రం. కావయ్యా. అవునయ్యా. ఇదిగో భూమి స్తోత్రము ఆకాశమును నాయనా. సృజించిన స్తోత్రము గొప్ప నాయనా. దేవుడా మీ స్తోత్రములు. అవును అందున్న తండ్రి. సమస్తము నిర్మించిన వాడా అవును ఇదిగో తండ్రి. ప్రభా నీకు మహిమకరంగా మా జీవితాలు స్తోత్రం నాయనా. స్థిరపరిచి స్తోత్రం బలపరిచి నాయనా. నడిపించి మహిం స్తోత్రం పొందమని నాయనా. ముందున్న సమయం అంతటిని దీవెనకరముగా అనుగ్రహించి అవునయ్యా. మహిం పొందమని సర్వాధికారి అవును తండ్రి. సమస్తము చక్కగా చేయగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు అనుదిన ఆహారం దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రభు వచ్చే వరకు మనకు తోడైండి వర్ధులు చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామనందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. వార కూడికలన్నీ యథావిధిగా జరుగుతాయి.